వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు ఈ ఉదయకాలంలో మరొక మంచి దినాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి వెళ్ళైన స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు ఈ ఉదయకాలంలో నీ వాక్య పరిచయలో భాగవతులే వారు కూడా ప్రభావాన్ని ఈ వాక్యంలో కలిసి మాతో నడుస్తున్న విధానాన్ని కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానాన్ని దయచేసిన విధానానికి ఆ దేవదేవుని కూడా వెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటి వాగ్దానంగా, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. దేవుడు మనల్ని వాడుకోవాలని, దేవుడు మనతో దేవునితో మనం నడిచినంత కాలం దేవుడు మనల్ని వదిలిపెట్టడం, మన ప్రార్థనలు ఆలకించడం, మనం వినే దేవుడు. నేను నీతో చెప్పినది ఆయన మనకు చెప్పి మనతోటి ఆయన జరిపించుకునే కార్యాలు ఎంతోమందిని దేవుడు నడిపిస్తున్న విధానానికి, ఎంతోమంది చేత ఆయన కార్యాలు జరిపిస్తున్న విధానానికి, ఆ బిడ్డలను వాడుకుంటున్న విధానానికి ఆ దేవునికి వెళ్ళే స్తోత్రాలు తెలిసిన. అలాగే ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించదను. నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. అది గొప్ప దేవుడు. ఆయన చెయ్యాలని ఈయన చేత ఈ కార్యాలు చేయించుకోవాలా అని దేవునికి ఉన్న ఎడల దేవుడు ప్రతి కార్యాన్ని ఆయన జరిపించుకుంటూ ఉంటాడు. ఎంతోమందిని ఎన్నో గొప్ప కార్యాలు చేపిస్తూ ఉంటాడు. కొంతమంది చేత ఎన్నో అద్భుత కార్యాలు చేపిస్తూ ఉంటాడు. ఆయన ఎన్నుకుంటాడు కొంతమందిని. ఇదిగో వీళ్ళు నాకు తప్పకుండా చేయాలా. ఎంతమందో చెడు మార్గాలలో ఉండి చెడు త్రోవలలో ఉన్నటోళ్ళని కూడా మార్చి ఎంతోమందిని గొప్పగా వాడుకుంటున్నాడు ఈ రోజులలో ఎంతోమంది చేస్తున్న. ఇప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు, కోత విస్తారమే కానీ పనివారు తక్కువ. అంటే ఎంతోమంది ఈ పనివాళ్ళు అంటే మన ప్రభువుకి సేవ చేసేటోళ్ళు జనాలు ఉన్నారు. వాక్యం వినటానికి కానీ వాక్యంలో తెలియక ఎంతోమంది తప్పుదారులలో వెళ్ళిపోతున్నారు, సైతాన్ శోధనలోకి వెళ్ళిపోతున్నారు. అందువల్ల దేవుడు ఏంటంటే కొంతమంది సువార్థికులను తయారు చేసి వారిని వాక్యపరిచయం ఎంతో ఇంటీరియల్ కొండలలో లోయలలోకి పోయి కొంతమంది వాక్య పరిచయం చేస్తూ ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఎన్నో బాధలు, దారులు లేని ప్రదేశాలకు కూడా పోయి వాక్య పరిచయం చేస్తుంటారు. అట్లా దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు అనమాట. అది నీతోటి నేను నిన్ను చెప్పినది నెరవేర్చే వరకు, నీతో ఆయనతో చెప్పి నెరవేర్చే వరకు వాళ్ళని వాడుకుంటానే ఉంటాడు. ఎంతోమంది ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద వాళ్ళు గొప్పగా పరిచయం చేసేటోళ్ళంతా ఒకనొక రోజులలో ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు పెద్ద కొండలలోకి పోయి వాక్య పరిచయం చేసిండ్రు. వాళ్ళందరూ అంత మంచి స్థితిలో వాళ్ళందరూ ఉండబట్టి ఈరోజు దేవుడు వాళ్ళ గొప్ప స్థితిలో ఉంచి వాళ్ళని బాగా వాడుకుంటూ వాళ్ళ ద్వారా మనం ఎంతో వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటుండు. ఈ వాక్యం ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం ఇది. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. అది గొప్ప దేవుడు కనుక దేవుడు మనల్ని వాడుకోవాలని ఆయన నిర్ణయించుకుంటే మటుకు మనల్ని తప్పకుండా వాడుకుంటాడు. ప్రార్థనల చేత గొప్ప దేవుడు కనుక ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని మనం నమ్ముతున్న రెండవ వాగ్దానం 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల మీదను ఉన్నవి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనలు వైపునకు ఉన్నవి. అది దేవుడు గొప్ప దేవుడు. మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన మరలు వింటాడు. నా బిడ్డలు ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు, నన్ను ఏం అడుగుతున్నారు, వారికి ఏం కావాలో. కానీ ఆయన మనం చెప్పకముందే ఆయనకు బాగా తెలుసు. గొప్ప దేవుడు ఆయన, అద్భుత కార్యాలు చేసే దేవుడు కనుక ఆయన ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉంటాడు కనుక ప్రభు కన్నులు నీతిమంతుల మీద ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి. ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారై మీకు హాని చేయవాడెవడను మీరొకవేళ నీతిమంతులు శ్రమ పడినను మీరు దండిలే.
మీరొకవేళ నీతిమంతులై శ్రమపడినా మీరు ధన్యులే. మనం ఒకవేళ కష్టాల్లో ఉన్నా గానీ, శ్రమలలో ఉన్నా గానీ, ఆ దేవుడు గొప్ప దేవుడు. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. కాబట్టి మనం ఉదయకాలం లేచి మనం ఆ దేవుడిని ప్రార్థిద్దాం. ఈ వాక్య పరిచర్యలు మనం 2 వాగ్దానాలను ఎత్తి పట్టుకొని మనం ప్రార్థనలో నడుద్దాం. ప్రార్థన భూమిని, ఆకాశం, సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచంలో గొప్ప దేగల తండ్రి, ప్రభా నాయన గడిచిన రాత్రికాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరుచుకొని ఈ ఉదయకాలం ప్రభా నాయన నిన్ను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తాను. అద్భుత కార్యుడు, ఆశ్చర్యకార్యుడు, మహింగల తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నాయన. ఇదిగో ప్రభా, నిన్ను నేను ఏర్పరచుకొని ఉన్నాను, నీ చేత కార్యం చేపిస్తానని చెప్పిన నా గొప్ప దేగల తండ్రి. ఇదిగో ప్రభా, గొప్ప దేవుడు ఈ 2 వాగ్దానాలు ప్రభా నాయన మా హృదయాలలో మనం నింపి ఆ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని ప్రభా నాయన మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలై ప్రభా ఈ ఉదయకాలం ప్రభా నాయన నీ ముందు మ్రోకరించి ప్రార్థిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారికి కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగా ఉండి ఆశ్రయించండి ప్రభా నాయన. ప్రభా, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. ఎంతమంది ప్రభా నీ వాక్యం తెలియక ఎంతమంది బాధపడుతున్నారో ప్రభా, వారికి నీ వాక్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎంతమంది యవన బిడ్డల ప్రభా నాయన సైతాన్ శోధనలు, సైతాన్ శక్తుల్లో పడి ప్రభా, తాగుడనే వ్యసనంలో పడి కుటుంబిండాడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరికీ మారు మనసును కలుగజేసి ప్రభా, వాళ్ళ మంచి మార్పును దయచేసి ప్రభా నాయన. ఆ బిడ్డలు చెడు మార్గం నుంచి ప్రభా నీ వాక్యం తెలుసుకుని నీ మందిరంలో మరొకరించి ప్రార్థించి నీకు ఒక మంచి సాక్షులుగా బిడ్డలను ఏర్పరచుకోగలరని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎంతోమంది ఎవరి బిడ్డలు ప్రభా నాయన దూరదేశాల్లో ప్రభా నాయన చదువు నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై ప్రభా నాయన ఉంటుండగా ప్రభా నాయన బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. ఆ బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డలు ఎవరి బిడ్డలు ప్రభా నాయన ఎలాంటి సైతాన్ శోధనలు, సైతాన్ శక్తులు ఇంకా ప్రభా నాయన ఆ బిడ్డల ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే శక్తిని ఆ బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన ఇంకా ఇక్కడైతే ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. నీ వాక్య పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వర్షం దీవించి ఆశ్రయించండి. వృద్ధాప్యులు ఎంతమంది బిడ్డల్ని పరిచయం చేస్తున్నారో ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే మా ఇరువురికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. షాప్ విషయంలో కూడా మీరు మాకు మంచి మెలకువలు, తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి. పొలం విషయంలో సాయం దయచేయండి. దాన్ని ఎవరైతే ఆక్రమించి ఉన్నారో ప్రభనైనా వారి హృదయాల్లో మార్పును దయచేసి ప్రభా, వారికి మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా దాన్ని నమ్మి ప్రభా మాకున్న ఆర్థిక సమస్యలను తీర్చుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. అలాగే ఆగిపోయిన ఇంటి విషయంలో కూడా సాయం దయచేయండి. దాన్ని నిర్మించుకునే మీరే శక్తిని దయచేయండి ప్రభా. ఆర్థికంగా మీరే సాయం అందించండి. అలాగే మాలాగా ఎంతమంది బిడ్డలై ప్రభానైనా ఇలా ఆర్థిక సమస్యలలో ఉన్నారు ప్రభా, అలాంటి కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. దాన్ని నడిపించుకునే తెలివిని, జ్ఞానాన్ని మీరు దయచేయండి. ఆ వాక్యాన్ని కూడా ప్రభా మేము విపులంగా చెప్పలాగా మీరు సాయం దయచేయండి ప్రభా. నేను నీ చిత్తమై ఉంటే నీ వాక్య పరిచర్య మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఎంతోమంది యవన బిడ్డలు ప్రభా నీ పరిచర్య ప్రభా విలేజ్లలో చేస్తుండగా ప్రభా నాయన అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించిన వారు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో ప్రభా నాయన ఈ ఉదయకాలం సాయంకాలం వరకు ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని మాకు ఎలాంటి ఉడుదుడుకులు సమస్యలు లేకుండా కాపాడగలని, మా కుటుంబాలన్నీ మీ కాపుదల్లో ఉంచుకోగలని, ఇదిగో యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరు వసం దీవించి ఆశించి వారి కుటుంబాన్ని 30 60 100 దీవించి ఆశించి కాపాడగలని మా ప్రభుత్వ కుమారుడైన ప్రేయస్కి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటాం. మా తరఫున మా కుటుంబ తరఫున మీ అందరికి మా ఫ్రెండ్ అయితే వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరం కలుసుకొని ఈరోజు 2 వాగ్దానాలను మనం ఉంచుకొని మనం ప్రార్థనలలో వాటిని ఉంచుకొని ప్రార్థిద్దాం. అందరికి వందనాలు. ఆమేన్.